వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఎలా ఉన్నారండి అందరూ? ఏం చేస్తున్నారు? చదువుకుంటున్నారా లేదా? సో నేనైతే నార్మల్గా ఈ మధ్యకాలంలో అంటే గ్రూప్ 4 ఎగ్జామ్ ముందు నుంచి నేను లాస్ట్ ఇయర్ నుంచి నేను ఒక సిరీస్ లాగా అయితే చేస్తూ వచ్చానండి. ఒకటి ఏంటిదంటే ఎగ్జామ్కి ముందు ఒక 1 మంత్ ముందు నుంచి ఇంపార్టెంట్ బిట్స్ కానివ్వండి, కరెంట్ అఫైర్స్ కానీ అట్లా ఎవ్రీ మంత్ అట్లా కొన్ని షేర్ చేశాను. మొన్న గ్రూప్ 1 ప్రిలిమ్స్ అప్పుడు కూడా, ఈ ఇయర్ రాసిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ అప్పుడు కూడా నేను మీతో షేర్ చేశాను. చూడొచ్చు, ఇంకా మీరు మన ఛానల్కి వెళ్ళి ఓల్డ్ వీడియోస్కి వెళ్ళి చూడొచ్చు. అయితే సిస్టర్స్ అడుగుతున్నారనమాట, అక్క మీరు చెప్పిన ఇంపార్టెంట్ బిట్స్లో నుంచి కొన్ని తగిలాయి అండ్ మాకు కూడా రివిజన్ లాగా అవుతుంది, మీకు కూడా రివిజన్ లాగా అవుతుంది కదా, ఈసారి కూడా ఈ గ్రూప్ 3 ఎగ్జామ్కి కూడా మీరు కొన్ని బిట్స్ చెప్పండి అక్క, మీ వీడియో ఎట్లా చూస్తాం కదా, ఒక్క వీడియో కేవలం బిట్స్, ఇంపార్టెంట్ బిట్స్ మీరు ఏదైతే నోట్స్లో రాసుకుంటారో అవి మాకు షేర్ చేయండి అని అడిగారు. ద్వారా మీకు అట్లీస్ట్ 1-2 బిట్స్ కనుక ఎగ్జామ్లో తగిలినా కూడా ఐ విల్ బి వెరీ హ్యాపీ. అయితే చెప్పుకుంటూ వెళ్ళిపోతానండి, టైం అనేటువంటిది ఎక్కువ పడుతుంది కావచ్చు, కానీ చూడండి. అంటే నాకైతే ఐడియా లేదు, కొన్ని బిట్స్ ఇంపార్టెంట్, నేను ఏదైతే నోట్స్ రాసుకున్నానో కొన్ని ఇంపార్టెంట్ అని. నా రైటింగ్ మీకు అర్థం కాదులేండి, మళ్ళీ పోస్ట్ చేయమని అడుగుతారు. ఇంతకుముందు అయితే ఎప్పుడు అజయ్ బ్రదర్ అనుకుంటా, అజయ్ బ్రదర్, సారీ నేమ్ తప్పైతే అజయ్ బ్రదరే, తను నాకు పంపిస్తుండే అనమాట. అది నేను టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తుండే. బ్రదర్ మీరు ఎక్కడున్నారో, ఎలా ఉన్నారో, ఏం చేస్తున్నారో, ఇన్ కేస్ మీరు కనుక వీడియో చూస్తున్నట్లయితే ఒక చిన్న కమెంట్ చేయండి. మీరు చాలా హెల్ప్ చేశారు అప్పుడు మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అయితే బాబ్స్ అనేటువంటిది ఒక టెంపుల్ నేమ్ ఉంది కదండి, అది అబుదాబీలో ఉంది. అది ఏ స్టైల్, నేను దాని గురించి ఎక్స్ట్రా ఏం చెప్పాను, అది అందరికీ తెలిసిన విషయాలే, ఇవన్నీ కరెంట్ అఫైర్స్. అది నగరా స్టైల్, అది గుర్తుపెట్టుకోండి. అది ఫస్ట్ హిందూ టెంపుల్ మనకు, అంటే నార్మల్గా అబ్రాడ్లో నగరా స్టైల్, అది నేను స్పెసిఫిక్గా చెప్పాలనుకుంది. అయితే అంబేద్కర్ గారిది వరల్డ్లోనే టాలెస్ట్ స్టాచ్యూ అనేటువంటిది ఎక్కడ ఇనాగ్రేట్ చేశారు అని అంటే విజయవాడలో ఇనాగ్రేట్ చేశారు, గుర్తుపెట్టుకోండి. అది 125 feet టాల్ స్టాచ్యూ అనమాట. అది స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్, ఓకేనా. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఖేలో ఇండియా గేమ్స్ 6th ఎడిషన్ ఎక్కడ అంటే చెన్నైలో. ఖేలో ఇండియా గేమ్స్ 6th ఎడిషన్ ఎక్కడ అంటే చెన్నైలో. ఎవరు స్టార్ట్ చేశారు అని అంటే, ఇనాగ్రేట్ చేసింది ఎవరు అంటే పిఎం, ప్రెసిడెంటా, హోమ్ మినిస్టరా, ఇంకా వేరే మినిస్టరా అని అడుగుతారు. ఎవరంటే పిఎం అండి. పిఎంకి ప్రెసిడెంట్కి మధ్యలో మనం కన్ఫ్యూజ్ అవుతాము. స్పోర్ట్స్ మినిస్టరా అని కూడా అడుగుతారు. పిఎం అండి ఖేలో ఇండియా గేమ్స్. ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, సో ఈ వీడియో అంతా వినండి, కొన్ని మైండ్లో ఫీడ్ చేసుకోండి, ఓకేనా. డార్క్ స్కై పార్క్ అనేటువంటిది ఎక్కడ, ఏ ప్లేస్లో ఉంది అనేటువంటిది అడిగితే పెంచ్ టైగర్ రిజర్వ్, ఓకేనా. డార్క్ స్కై పెంచ్ టైగర్ రిజర్వ్. గ్లోబల్ రిస్క్ రిపోర్ట్స్ అండి, గ్లోబల్లో రిస్క్ రిపోర్ట్స్ అనేటువంటిది 2024లోనే రిలీజ్ చేస్తారు. అది ఎవరు ఇస్తారు అంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం, ఓకేనా. రిస్క్ గురించి, ఎకానమీ అంటే మనకు రిస్క్, సో రిస్క్ రిపోర్ట్ ఎవరు ఇస్తారు? వరల్డ్ ఎకనామిక్ ఫోరం. చిన్నగా ఒక షార్ట్ కట్ లాగా. నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. ఇండియన్ ఆస్ట్రానామికల్ యూనిట్ తెలుసు కదండి, ఇది అందరికి తెలిసే ఉంటుంది. ఈ మధ్యలో ఒకతని నేమ్ ఆస్ట్రాయిడ్ నేమ్ తోటి పెట్టారనమాట. సో ఆ నేమ్ ఏంటిది అంటే నేమ్డ్ ఆఫ్టర్ హిమ్ అనమాట. సో ఎవరు అని అంటే ఆస్ట్రాయిడ్, ఒక మనిషికి హానర్డ్ ఇండియన్ ఆస్ట్రానామికల్ యూనిట్ అనగానే మనకు ఒకరు గుర్తు రావాలి, ఎవరు? జయంత్ మూర్తి, ఓకేనా. జయంత్ మూర్తి. హ్యాపీనెస్ రిపోర్టు 2024లో రిలీజ్ చేశారు కదా, హ్యాపీనెస్ రిపోర్టు. అందులో మన ఇండియా ర్యాంక్ వచ్చేసి 126 అండి. కింద మనకు స్టేట్మెంట్లో ఇన్ కేసు 2023లో కూడా సేమ్ ర్యాంక్ ఉంది అని అంటే కన్ఫ్యూజ్ అవ్వకండి, ఎస్ సేమ్ ర్యాంక్. నెక్స్ట్ రీయూజబుల్ లాంచ్ వెహికల్ అండి. రీయూజబుల్ లాంచ్ వెహికల్ రీసెంట్గా ఇస్రో తన యొక్క ఎక్స్పెరిమెంట్లో రీయూజబుల్ లాంచ్ వెహికల్ని ఒకటి వాడిందనమాట. దాని నేమ్ ఏంటిది అంటే పుష్పక్, గుర్తుపెట్టుకోండి. పుష్ప గుర్తుంటుంది కదా అందరికీ. నెక్స్ట్ నీతి ఆయోగ్ డెల్టా ర్యాంకింగ్స్లో ఫస్ట్ బ్లాక్, ఒక బ్లాక్కి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఆ బ్లాక్ ఏంటి అని అడుగుతారు. 3 అని బ్లాక్, అది ఆసిఫాబాద్ డిస్టిక్లో ఉంటుంది అనమాట. ఆ డిస్టిక్లో ఉంటుంది. ఏంటిది? తిరి అని, కొంతమంది త్రినయని అంటున్నారు, కొంత తిరి అని అంటున్నారు. సో ఈ నేమ్ ఇట్లా దగ్గర ఉంటాయి, అది పెట్టేసేయండి ఆప్షన్. నెక్స్ట్ రీసెంట్గా నిజాం ఎరాలో ఉన్నప్పుడు ఒక పెట్రోల్ బంప్, అంటే వాళ్ళు యూజ్ చేసిన ఒక పెట్రోల్ బంప్ రీసెంట్గా ఒక దగ్గర దొరికింది. అది ఎక్కడ దొరికింది అని అడుగుతారండి. కేబీఆర్ పార్క్లో, అందరికి తెలుసు కదండి కేబీఆర్ పార్క్ బంజారా హిల్స్లో ఉంటుంది చూడండి. సో ఆ పార్క్లోనంటే మనకు రీసెంట్గా నిజాం వాళ్ళు వాడినటువంటి పెట్రోల్ పంప్ అది అక్కడ అంటే కనిపెట్టారంట. సో ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. ఎక్కడ అని అడుగుతారు, కేబీఆర్ పార్క్. కేబీఆర్ పార్క్ ఎందుకు ఉంటుందని ఆప్షన్లో చూసి కన్ఫ్యూజ్ అవ్వకండి. సో ఇది ఇంపార్టెంట్ బిట్ అండి. నేషనల్ ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్ అనేటువంటిది ఎక్కడ ఉంది? ఈ మధ్యలో కొన్ని సెంటర్స్ ఇస్తున్నారు, ఇక్కడ ప్లేసెస్ ఇస్తున్నారు కదా. నాగపూర్లో ఉంది. ఇన్ కేస్ వీడియో ఎవరైనా చూసి రాసుకోవాలి అని అనుకుంటే మీరు పాస్ చేస్తూ లేకపోతే స్పీడ్ తక్కువ పెట్టి రాయండి. ఇన్ కేస్ ఎవరైనా ఇంకెవరికైనా హెల్ప్ చేయాలి అనేటువంటి మోటివ్ అనేటువంటిది ఉంటే మీరు రాసుకున్న నోట్స్, ఇంతకుముందు చాలామంది షేర్ చేస్తుండే, నేమ్స్ కూడా మర్చిపోయానండి వాళ్ళే, సారీ అండి. ఇంతకుముందు 1 year బ్యాక్ మొన్న ప్రిలిమ్స్ అప్పుడు కూడా చాలామంది షేర్ చేస్తుండే వాళ్ళ నోట్స్. ఇన్ కేస్ మీరు రాసి షేర్ చేయాలి
వినాలి మీకు ఎవరికన్నా అనిపిస్తే నాకు షేర్ చేయండి, మెయిల్ చేయండి, ఓకేనా? నేను గ్రూప్లో పెడతాను విత్ యువర్ పర్మిషన్, ఓకే? నెక్స్ట్ సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ, సెంటర్ ఫర్ ఫుడ్ టెక్నాలజీ, ఇది ఎక్కడ ఉందంటే మైసూర్లో, మైసూర్ బోండా ఫుడ్ టెక్నాలజీ. నెక్స్ట్ రిసర్చ్ ఇన్స్టిట్యూట్, సెంటర్ ఫర్ ఫుడ్ టెక్నాలజీ రిసర్చ్ ఇన్స్టిట్యూట్ అండి, అది రిసర్చ్ ఇన్స్టిట్యూట్, అది ఎక్కడ మైసూర్లో ఉంది. నెక్స్ట్ పొటాటో రిసర్చ్ ఇన్స్టిట్యూట్, సెంట్రల్ పొటాటో రిసర్చ్ ఇన్స్టిట్యూట్, పొటాటో బంగాళదుంప, మొన్న రీసెంట్ కదా సత్యం సుందరం చూశాను, పొటాటో అన్నప్పుడల్లా వాళ్ళే గుర్తొస్తున్నారు. సో ఎందుకు ఇంత చెప్పాను అంటే సుందరం, సిమ్లా సుందరం, ఎస్ఎం, ఇక్కడ కూడా సిమ్లాలో ఎస్ఎం, సో అట్లా. సెంట్రల్ టొబాకో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ రాజమండ్రిలో ఉంది, రాజమండ్రిలో ఎక్కువ టొబాకో బాగా యూజ్ చేస్తారంట రాజమండ్రిలో, గుర్తుపెట్టుకోండి, అంటే అట్లా గుర్తుపెట్టుకోవాలని. నెక్స్ట్ కొన్ని అన్ని కలుగుర గంపలాగా అన్నీ రాసుకున్నాను బిట్స్, కొన్ని చెప్తున్నాను. మహత్తార పట్టకిలా అనేటువంటి మెడివల్ టైమ్స్లో ఈ 2 టర్మ్స్ని ఎక్కువ వాడేవాళ్ళు. ఈ 2 టర్మ్స్ దేనికి రిలేటెడ్ అంటే విలేజ్లో హెడ్ మ్యాన్ అంటే పెద్ద మనుషులు అంటారు కదా, సో వాళ్ళకి ఈ నేమ్స్ ఇస్తారనమాట. నెక్స్ట్ తెరవాడ బుద్ధిజం అనేటువంటిది మనకు బుద్ధిజంలో అంటే ఏన్షియంట్ బ్రాంచ్ ఆఫ్ బుద్ధిజం, ఇది అంటే చాలా పాతదనమాట. సో ఇది శ్రీలంకలో డెవలప్ అయిందండి. ఇక్కడ మనకు దేశం నేమ్ తప్పిస్తారు, ఇండియాలో వచ్చింది అని చెప్పేసి అంటారు. సో శ్రీలంకలో అగ్రికల్చర్ ఏంటిదంటే మనకు నార్మల్గా 4th ప్లాన్లో మనకు అన్నీ తెలుసు కదండి, ప్లాన్లు 5 year ప్లాన్స్ ఇట్లా తెలుసు కదా, అందులో 4th ప్లాన్లో ఒక అగ్రికల్చర్ ఇనిషియేటివ్ అనేటువంటిది ఇంప్లిమెంట్ చేసిండ్రు 4th ప్లాన్లో. అది ఏంటిది అని కింద కనుక ఆప్షన్స్ ఇస్తే కన్ఫ్యూజ్ అవ్వకండి. మనకు ఈనామ్ అని చెప్పేసి, ఇంకా ప్రధానమంత్రి, ఇంకా ఫసల్ బీమా యోజన అని ఇంకేదో యోజన, అంటే అప్పటి కాలంలో వచ్చినాయి అన్ని అవి ఇచ్చేస్తారు, కన్ఫ్యూజ్ కాకండి. గ్రీన్ రెవల్యూషన్, అక్కడ గ్రీన్ రెవల్యూషన్ కూడా ఉంటుంది. కానీ మనం ఏమనుకుంటాం, నిజంగా గ్రీన్ రెవల్యూషన్ ఎక్కడ అంటే ఎవరికైతే ప్లానింగ్ పీరియడ్ అయితే ఐడియా ఉంటుందో వాళ్ళకి తెలుస్తుంది, ఓకే 60sలో వచ్చింది కదా అని చెప్పేసి అట్లా ఐడియా వస్తుంది. నెక్స్ట్ హైడ్రోజన్ సమ్మిట్ అండి, రీసెంట్గా జరిగింది 2024లో ఒక హైడ్రోజన్ సమ్మిట్ అనేటువంటి జరిగింది. అది ఎక్కడ జరిగిందంటే నెదర్లాండ్స్లో. ఎందుకంటే ఇక్కడ కనీసం మ్యాచ్ ఆఫ్ ఫాలోయింగ్ ఇచ్చిన ఏదైనా ఒకటి తెలిసినా కూడా మిగతా తెలుస్తుంది కదా. హైడ్రోజన్ నెదర్లాండ్స్లో ఉంది అని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను చెప్పిన ప్రతిదీ మీకు గుర్తుండాలి, ఎందుకంటే పలానా వీడియోలో విన్నాము అని చెప్పేసి మీరు గుర్తుపెట్టుకోండి. ఇది రీసెంట్గా చాబహార్ పోర్ట్, నేను చాలాసార్లు చెప్పానండి, చాబహార్ పోర్ట్ అనగానే కళ్ళు మూసుకొని ఇరాన్ అని పెట్టేసేయాలి, ఎందుకంటే నేనే మన ఛానల్లోనే ఒక 3-4 సార్లు చెప్పిన, ఓకేనా, ఇరాన్లో. ఎందుకంటే ఇది రీసెంట్ టైమ్స్లో అంటే మనకు పాస్ట్ 6 కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే అప్పుడు చాబహార్ పోర్ట్ అనే మస్తు సార్లు వినబడ్డది, ఓకేనా. నెక్స్ట్ డిఆర్డిఓ రీసెంట్గా రుద్ర M2 అనేటువంటి ఒక మిజైల్ని ప్రయోగించిందనమాట. రుద్ర M2 మిజైల్ ఇది దేనికి సంబంధించింది, A టు ఎయిరా, A టు సర్ఫేసా, సర్ఫేస్ టు సర్ఫేసా, ఇట్లా అడుగుతారనమాట. సో ఇది ఎయిర్ టు సర్ఫేస్, ఓకేనా. రుద్ర M2 మిజైల్ ఎయిర్ టు సర్ఫేస్. సో ఇప్పుడు ఎక్కడన్నా మీరు ఇప్పుడు ఈ క్వశ్చన్లో 3 బిట్స్ ఉంటాయి. రుద్ర M2 మిజైల్ అనేటువంటిది ఎవరు ప్రయోగించారు అని చెప్పేసి కూడా అడగచ్చు. నేను ఆల్రెడీ స్టేట్మెంట్ స్టార్టింగ్లోనే చెప్పాను, డిఆర్డిఓ, ఓకే, డిఆర్డిఓ. నెక్స్ట్ ఇది పడుతుంది కావచ్చండి బిట్, అందుకే చెప్తున్నాను. ఫస్ట్ ఇండియాలో ఫస్ట్ కాన్స్టిట్యూషన్ పార్క్ ఎక్కడ పెట్టారు, ఎక్కడ ఉంది, పూణే, ఓకే, పూణే కాన్స్టిట్యూషన్ పార్క్. నెక్స్ట్ గ్రీన్ ఆస్కార్ ఎవరికి ఇచ్చారు, ఇది కూడా గుర్తుపెట్టుకోండి, పూర్ణిమాదేవి గారికి. దీన్ని విట్లే గోల్డెన్ అవార్డు, గ్రీన్ ఆస్కార్ అంటే విట్లే గోల్డెన్ అవార్డుని గ్రీన్ ఆస్కార్ అంటారు. మరి ఎందుకు గ్రీన్ ఆస్కార్ని పూర్ణిమాదేవి. నేను కరెంట్ అఫైర్స్ అంటే బిట్స్ ఒకసారి చదువుతాను, అంత డెప్త్గా వెళ్ళను, బిట్ పడితే నేను ఐడెంటిఫై చేసేలా చదువుతాను అంతే. విచ్ ఆర్గనైజేషన్ అనౌన్స్డ్ ప్లాన్స్ టు బిల్డ్ ఫస్ట్ లూనార్ రైల్వే, అంటే రైల్వే సిస్టమ్ అనేటువంటిది లూనార్ మీద ఏర్పాటు చేస్తామని అనుకున్నారంట, రైల్వే సిస్టమ్ని, అది లూనార్ అంటే మూన్ మీద. ఎవరు అంటే నాసా వాళ్ళండి, గుర్తుపెట్టుకోండి. నాసా, నేను ఏ కంట్రీని వేరేలా అంటలే, నాసా వాళ్ళంట, ఓకేనా, గుర్తుపెట్టుకోండి. మిషన్ ఇషాన్, ISHAN, మిషన్ ఇషాన్ అనేటువంటిది ఏంటిది, దాని యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటిది అంటే కింద ఆప్షన్ చూసి కన్ఫ్యూజ్ అవ్వకండి. 1 నేషన్ అని ఉండగానే అసలు ఇది కానే కాదని అనుకుంటారు. ఆ స్టేట్మెంట్ ఫుల్గా చదవండి. ఎప్పుడైనా ఒక క్వశ్చన్ని సగం చదివి నాకు రాదని వదిలేదు, మొత్తం ఫుల్గా చదవాలి. 1 నేషన్ 1 ఎయిర్ స్పేస్ అంట. 1 నేషన్ అనగానే మనకు ఫస్ట్ 1 ఎలక్షన్ అనే పక్కన కనబడుతుంది, మనం ఓవర్లుక్లో చూస్తాం, కానీ పక్కన మొత్తం చదవండి. ఎయిర్ స్పేస్ అంట. మిషన్ ఇషాన్ అనేటువంటి ఎయిమ్, దాని యొక్క ఎయిమ్ ఏంటంటే ఇంప్లిమెంటింగ్ 1 నేషన్ 1 ఎయిర్ స్పేస్, ఓకే. విచ్ కంట్రీ లాంచ్డ్ వరల్డ్స్ ఫస్ట్ 100% బయోడిగ్రేడబుల్ పెన్. బయోడిగ్రేడబుల్ అంటే ఇంకా కలిసిపోవాలన్నట్టు, దీనివల్ల ఇంకా ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉండకుండా మట్టిలో కలిసిపోయేలాగా బయోడిగ్రేడబుల్ పెన్నుని ఎవరు లాంచ్ చేశారు అంటే మన ఇండియానే, ఓకేనా. ఢిల్లీలో ఒక అతను, ఒక ప్రొఫెసర్ దీన్ని లాంచ్ చేశారంట. నెక్స్ట్ IQ ఎయిర్ రిపోర్ట్ అనేటువంటిది మేలో రిలీజ్ చేశారు, ఈ ఇయర్లోనే మేలో రిలీజ్ చేశారు. వరల్డ్ మొత్తంలోనే ఎయిర్ క్వాలిటీ చాలా దరిద్రంగా, వరస్ట్ ఎయిర్ క్వాలిటీ అనమాట. అక్కడ అసలు గాలి అంటే పీల్చుకోవడానికి కూడా అంత మంచిది కాదనమాట. సో అట్లా టాప్ 3 సిటీస్లో ఏంటి, సిటీస్ అంటున్నారు ఇక్కడ, దేశాలు కాదు, సిటీస్. సో ఏంటి, కాఠ్మండు, న్యూఢిల్లీ, చియాంగ్ మై. టాప్ 3 మనకు 5 తెలుసుకొని ఉండడం బెటర్. కాఠ్మండు ఎక్కడ, నేపాల్లో. న్యూఢిల్లీ మన ఇండియా, అంటే ఫస్ట్ నేపాల్ ఉంది, కంట్రీ వైజ్గా ఫస్ట్ నేపాల్ ఉంది, తర్వాత ఢిల్లీ మన ఇండియా. నెక్స్ట్ చియాంగ్ మై అనేటువంటి థాయిలాండ్లో ఉంది.
సో ఇది ఈ నేమ్స్ గుర్తుపెట్టుకుని. 4th వచ్చేసి హనాయ్ అనేది వియత్నాంలో ఉంది. నెక్స్ట్ 5th వచ్చేసి బ్యాంకాక్, థాయిలాండ్లో. ఓకే, నెక్స్ట్ రీసెంట్గా అమ్మ యాప్ అనేటువంటిది ఒక యాప్ అనేటువంటిది డెవలప్ చేశారు. అది ఎందుకనంటే టు ఎయిడ్ చిల్డ్రన్ విత్ ఇంపైర్మెంట్ అంటే స్పీచ్ డిలే. కొంతమంది పుట్టుకతోటే కొంతమంది పిల్లలు అంటే కొంచెం ఒక టైప్ ఆఫ్ వాళ్ళు అంటే ఆ ఏజ్ వచ్చినప్పటికి, మాట్లాడే ఏజ్ వచ్చినప్పటికీ కొంచెం డిలేగా లేకపోతే కొంచెం ఇంపైర్మెంట్ కొన్ని ఇట్లా ఉంటాయి చూడండి, కొంచెం డిజేబిలిటీ లాగా. సో అట్లాంటి దానికోసం అనేటువంటి ఒక యాప్ అనేటువంటి డిజైన్ చేశారనమాట. ఆ యాప్ నేమ్ అమ్మ, యాప్ నేమ్ పేరు అమ్మ. సో దాన్ని ఎవరు డిజైన్ చేశారు అని అంటే మనోళ్ళే, NIT వరంగల్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సక్షం వ్యాలీ ఇది ఈ మధ్య పేరు వినిపిస్తుంది కదా, ఏ దేశాలకు బార్డర్లో ఎక్కడ ఉంది అని అంటే ఇండియాను పాకిస్తాన్కి, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ రీసెంట్గా పతంజలికి రిలేటెడ్ ఉన్న 14 ప్రోడక్ట్స్ యొక్క లైసెన్స్ని సస్పెండ్ చేశారు ఒక రాష్ట్ర గవర్నమెంట్. ఏ రాష్ట్ర గవర్నమెంట్ అని అడుగుతారు, ఉత్తరాఖండ్. ఓకేనా, యూనిఫామ్ సివిల్ కోడ్ ఎవరండి రీసెంట్గా ఏది బయటకు వచ్చింది, ఏ స్టేట్ నేమ్ బయటకు వచ్చింది అది చెప్పండి. నెక్స్ట్ చైర్మన్ ఆఫ్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ కమిటీ, చైర్మన్ ఆఫ్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ కమిటీ. ఈ కమిటీకి ఎవరు చైర్మన్, కింద అన్ని ఆప్షన్స్ ఇస్తారు. రామ్నాథ్ కోవింద్ గారి పేరు కూడా ఉంటుంది. అది అసలు అది రికగ్నైజ్ చేయరు ఎవరు. రామ్నాథ్ కోవింద్ ప్రెసిడెంటా లేకపోతే ప్రైమ్ మినిస్టరా, ఇట్లా ఒక్కొక్కరు నేమ్స్ ఇస్తారు. ఎలక్షన్ కమిషనరా ఇట్లా ఇస్తారు. సో రామ్నాథ్ కోవింద్ గారు గుర్తుపెట్టుకోండి. ఇంకోటండి సమ్మర్ 2, ఇంకా 2 బిట్స్ ఉన్నాయండి, బంద్ చేస్తాను, వీడియో కూడా లెంత్ ఎక్కువ పెట్టదలుచుకోవట్లేనండి. సమ్మర్ 2 అనేటువంటిది ఒక ఇండిజినియస్ సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్ సిస్టమ్. సర్ఫేస్ టు ఎయిర్ గుర్తుపెట్టుకోండి, సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్ సిస్టమ్. ఏదో అడుగుతారు సర్ఫేస్ టు ఎయిరా, కొన్ని ఇక్కడ ఇస్తారు మిజైల్ నేమ్స్, ఎయిర్ టు సర్ఫేసా, సర్ఫేస్ టు సర్ఫేసా, సర్ఫేస్ టు ఎయిరా ఇట్లా అడుగుతారు. సో కన్ఫ్యూజ్ కాకండి. సమ్మర్ అంటే ఏంటిది, సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్ సిస్టమ్. అయితే దీని యొక్క ఫుల్ ఫామ్ ఏంటిది సమ్మర్ అంటే సర్ఫేస్ టు ఎయిర్, SA అంటే ఉంది కదా, సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్ అష్యూర్డ్ రిటాలిటేషన్. ఈ నేమ్ కూడా గుర్తుపెట్టుకోండి ఫుల్ ఫామ్, ఎందుకంటే ఫస్ట్ టైం Group 3 రాయబోతున్నాం, అసలు ఎట్లా పడతాయి బిట్స్ అని ఎవరికీ ఐడియా లేదు. సో నెక్స్ట్ రీసెంట్గా శ్రీ కల్కిదాం టెంపుల్ తెలుసు కదండి, PM ఇది కూడా ఫౌండేషన్ స్టోన్ ఎవరు వేసిండ్రు, PM గుర్తుపెట్టుకోండి. కల్కిదాం నేను చెప్పిన ప్రతి బిట్ మీకు మైండ్లో స్టోర్ అవుతుంది. సో గుర్తొస్తుంది, ఖచ్చితంగా గుర్తొస్తుంది, ఏం డౌట్ పెట్టుకోకండి. ప్రధానమంత్రి ఫౌండేషన్ స్టోన్ ఒక టెంపుల్కి వేసిండు, ఏంటిది శ్రీ కల్కిదాం టెంపుల్, అది ఎక్కడుంది, సంబల్. ప్రధానమంత్రి అని చెప్పినా కదా, సో ఫౌండేషన్ స్టోన్ ఈయన వేసిండు, గుర్తుంటుంది మీకు. ఇండియాలోనే ఫస్ట్ DNA బ్యాంక్ని సెటప్ చేసిండ్రు ఎవరు, ఒక యూనివర్సిటీ ఒక ఆర్గనైజేషన్ అడుగుతారు, కింద ఇస్తారు. బనారస్ అండి గుర్తుపెట్టుకోండి, బనారస్ హిందూ యూనివర్సిటీ వాళ్ళు DNA బ్యాంక్ ఫస్ట్, ఇండియాలోనే ఫస్ట్. అయితే కింద నార్త్ ఇండియా అండి, స్పెసిఫిక్గా చెప్పాలి మళ్ళీ, నార్త్ ఇండియాలోనే అంటే మరి సౌత్ ఇండియాలో ఎక్కడన్నా పెట్టినరా లేదో తెలియదు కానీ నార్త్ ఇండియాలో ఫస్ట్ DNA బ్యాంక్ వచ్చేసి ఏంటిది బెనారస్ హిందూ యూనివర్సిటీ వాళ్ళండి. సో ఇంకా ఉన్నాయి కానీ ఇంకా టైం పడుతుందండి. అంటే నేనైతే ఇదే చెప్తున్నానండి, అంటే ఇప్పుడు నేను కొన్ని అయితే చెప్పాను కదా, సో ఇవి మీకు మైండ్లో కొన్ని గుర్తుంటాయి. ఓకేనా, I2 U2 అందులో ఏమేమి కంట్రీస్ ఉన్నాయో ఒకసారి చూడండి. ఇండియా మాల్దీవ్స్ వీళ్ళిద్దరూ కలిసి ఉన్నటువంటి, అంటే వీళ్ళిద్దరికి సభ్యత్వం ఉన్నటువంటి కొన్ని ఆర్గనైజేషన్స్. సో ఇట్లా బిట్టుబడే ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ T20 వరల్డ్ కప్ గురించి చూడండి. 2024 T20 వరల్డ్ కప్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరికి వచ్చింది, ఎవరు విన్నారు, ఎక్కడ వెన్యూ ఎక్కడ, ఇది కొంచెం చూడండి. రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎక్స్టెండ్ చేసింది అనమాట స్మార్ట్ సిటీస్ దాని యొక్క టైం పీరియడ్, అది 31 మార్చి 2025 వరకు ఎక్స్టెండ్ చేసింది. సో ఇదొకటి చూడండి. భారత న్యాయ సంహిత ఇది తెలుసు కదండి, రీసెంట్గా ఇది వచ్చింది 2023 జూలై 1న స్టార్ట్ చేశారు ఇది. సో దీంట్లో ఎన్ని సెక్షన్స్ ఉంటాయని అడుగుతారు, 358 సెక్షన్స్, 3+5 8 358 సెక్షన్స్. ఓకేనా, సో నా సైడ్ నుంచి అయితే నేను కొన్ని విషయాలు అయితే నేను మీతో షేర్ చేశానండి. అన్నీ చెప్పాలంటే మనకు రోజులు కూడా సరిపోవు, నెలలు సరిపోవు. సో నా సైడ్ నుంచి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్, ఈ బిట్స్లో 1-2 టచ్ అయినా కూడా ఐ విల్ బి వెరీ హ్యాపీ. సో ఒకసారి వీడియోని చూసిన తర్వాత ఎవరైనా రాసి ఎవరికైనా షేర్ చేయాలి అని అనిపిస్తే నాకు మెయిల్ చేయండి, మీ యొక్క PDFని మీ ఫోటో, అంటే మీరు ఏదైతే రాసున్నారో అదొక ఫోటో ఇవ్వండి. ఇది ముందు నుంచే చేసుంటే అయిపోయేదేమో, కానీ నాకు నా హెల్త్ ఇష్యూస్ ఇవన్నీ ఉండడం వల్ల చేయలేకపోయాను. కానీ Group 2కి మనం స్టార్ట్ చేద్దాం సరేనా. పేపర్ వైజ్గా ఒక పేపర్ని కొన్ని డేస్, ఇంకొక పేపర్ని కొన్ని డేస్, ఇంపార్టెంట్ బిట్స్ లాగా నేను ఏమేమైతే ప్రాక్టీస్ చేస్తానో అట్లా కొన్ని బిట్స్ నేను మీతో కూడా షేర్ చేస్తాను. సో ఓకేనా, థ్యాంక్ యూ అండి. Group 3కి చేయలేకపోయినందుకు నేనే సారీ చెప్పాలి, ఎందుకంటే నిజంగా టైం కుదిరితే చేసేదాన్ని. ఇది మళ్ళీ తర్వాత అడిగిన సిస్టర్స్ కొంచెం 2-3 రోజుల ముందు అడిగినా అయిపోయేదేమో, నాకు కూడా చేయాలని ముందు నుంచి వచ్చేది. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, ఓకేనా, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి, ఓకేనా, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతుంది. బాయ్ అండి.